మీద ఒక దేశ జనాభా ప్రతి దశాబ్దానికి, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, 10 ఇయర్స్కి 1% తగ్గుతుంది, 1% డిక్రీస్. ప్రతి 10 ఇయర్స్కి 1% డిక్రీస్ అంటే 100 మీద 1 తగ్గుతుంది, 100 మీద 1 తగ్గుతుంది. ఎప్పుడు ఇచ్చాడు? రైట్ 2030 ఇచ్చాడు. చూడండి సార్, కొంచెం మీ కాన్సెప్ట్ అర్థమవుతే మీరు రైట్ ఇది 2030, 2000లో ఏమవుతుందో మనకు ఎంత పాపులేషనో తెలియదు. ఇది 2030లో, నేను 2000లో ఉన్నాను. 10 సంవత్సరాలు గడిచాయి, 1% తగ్గింది అంటే 100 మీద 1 తగ్గింది. మళ్ళీ 10 సంవత్సరాలు గడిచాయి, 100 మీద 1 తగ్గింది. మళ్ళీ 10 సంవత్సరాలు గడిచాయి, 100 మీద 1 తగ్గింది, 100 మీద 1 తగ్గింది. ఇప్పుడే చెప్పాను కదా సార్, ముందు లాజిక్, అదే లాజిక్ యూజ్ చేస్తే చూస్తూనే ఉంటే ఆన్సర్ రావచ్చు. దీన్ని లబ్ధం చేస్తే నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎన్ని సున్నాలు కనబడ్డాయి? చిట్ట చివర 2, 4, 6. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిట్ట చివర నాకు 6 సున్నాలు కనబడ్డాయి. రైట్ హ్యాండ్ సైడ్లో 99లో 0 లేదు, దీంట్లో 0 లేదు, దీంట్లో 0 లేదు. అంటే ఆన్సర్ ఆప్షన్లో చిట్ట చివర ఎన్ని సున్నాలు కనబడాలి? 6 సున్నాలు కనబడాలి. చిట్ట చివర నాకు ఎన్ని సున్నాలు కనబడాలి? 6 సున్నాలు కనబడాలి. అందరికీ లాజిక్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్లో ఒక లాజిక్ ఉంటుంది సార్. అనిల్ నాయర్స్ వే ఆఫ్ లాజిక్. రైట్, క్వశ్చన్ని అతి సులువుగా, అతి ఫాస్ట్గా, అతి వేగంగా సాల్వ్ చేసే పద్ధతులు. రైట్, అందుకే యాప్టిట్యూడ్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంది యూజ్ చేస్తున్న యాప్టిట్యూడ్ రీజనింగ్ వర్బల్ కోర్స్ ఏంటి అని అంటే ఏఎన్సి. రైట్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 6 సున్నాలు ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లోని 6 సున్నాలు ఉండాలి. లేకపోతే రైట్ మోస్ట్ 9 9లో 81, 1 9s are 9. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 8 వస్తుంది. 9 2ల 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఉన్న ఆప్షన్లు ఉన్నా కానీ మనము 0 లాజిక్ తెలుసు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలిమినేషన్ టెక్నిక్కి మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, లాస్ట్ డిజిట్, దాని తర్వాత మనం యూజ్ చేయాల్సింది రైట్ డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? మీకు 4 అర్థమవుతే 5వది చాలా ఈజీగా చేస్తారు. ఇక్కడ కూడా చూడండి సార్, బాను తన నెలవారీ జీతములో 20% అద్దెకి. రైట్, 100 రూపాయలు వాడు సంపాదిస్తే 20 రూపాయలు అద్దెకు పోతాయి, 10 రూపాయలేమో చిన్నపిల్లలకు కావాల్సిన స్టేషనరీ మీద పోతుంది, వాళ్ళని స్కూల్లో దింపడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 14 పోతుంది, ఇంటి కరెంటు బిల్లు 18 రూపాయలు పోతుంది. ప్రతి నెల కనుక బాను 100 రూపాయలు సంపాదిస్తే మొత్తము రెంటు, పిల్లల మీద స్టేషనరీ, వాళ్ళ పుస్తకాలకు, వాళ్ళ ఆటోలకు, వాళ్ళ ఇంటి కరెంటుకి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? 18 + 14 32, 42, 62. 62 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 62 రూపాయలు, 100 రూపాయల సంపాదనకు 62 ఖర్చు అవుతుంది. అంటే మిగిలింది ఎంత సార్? సేవింగ్ ఎంత? 38. సేవింగ్ ఎంత? 38. కానీ క్వశ్చన్లో 38 బదులు ఎంత ఇచ్చాడు? 1560 ఇచ్చాడు. 38 బదులు ఎంత ఇచ్చాడు? 1520. కానీ నాకు మొత్తం ఎంత అనుకున్నాను? 100 రూపాయలు. మంత్లీ శాలరీ మొత్తం 100 రూపాయలు అవుతే ఎంత? మొత్తం 100 రూపాయలు అవుతే ఎంత? 100 రూపాయలు తన సంపాదన అనుకుంటే 20 రూపాయలు రెంట్కి, 10 రూపాయలు పిల్లల స్కూల్ బుక్స్కి, 14 రూపాయలు తన ట్రాన్స్పోర్ట్కి, 18 రూపాయలు ఎలక్ట్రిసిటీకి ఖర్చు అవుతే 62 రూపాయలు ఖర్చు అయింది. మిగిలిందంత 38. 38 1520 అవుతే 100 ఎంత? 2 యాంగిల్లోనూ చూద్దాం. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 2 వస్తుంది? 8 4 32.
అంతే కదా సార్. 8 2 రావాలి అని అంటే 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేయాలి? 8 4 32 అంటే 8 1ల కాదు, 2ల కాదు, 3ల కాదు, 5ల కాదు, 6ల కాదు, 7ల కాదు, 8లో కాదు, 8 9ల 72. 8 9ల 72 అంటే ఈ 1ని మనము 4 తోటైనా లబ్ధం చెయ్యాలి, లేకపోతే 9 తోటైనా లబ్ధం చెయ్యాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 1 4s are 4, 1 9s are 9. 9 లేదు, 4 ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ ఎంత? 4000. కాబట్టి ఆప్షన్ ఎంత? 4000. ఇది ఒక పద్ధతి. ఇది చూడంగానే మనము ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ చూడండి సార్, ఇది చూడంగానే కొన్ని ఆప్షన్లను మనం తీసేద్దాం. ఎట్లా తీసేస్తాం సార్? రైట్, ఇక్కడ చూడండి సార్, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది? 100/38 ఇంటూ 1520. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 1 సున్నా ఉన్నది. అంటే ఆన్సర్లో 38 ఇంటూ క్వశ్చన్ మార్క్ చివర ఎన్ని సున్నాలు ఉండాలి? 3 సున్నాలు ఉండాలి. ఇక్కడ 4 సున్నాలు ఉన్నది. ఇది తీసేసేయండి. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత అరే ఇది 3 తోటి భాగింపబడట్లేదు, ఇది 3 తోటి భాగింపబడట్లేదు, ఇది 3 తోటి భాగింపబడట్లేదు, ఇది 3 తోటి భాగింపబడట్లేదు. 38 ఇంటూ 6000 అయితే కాదు, ఎందుకంటే 6000 3 తోటి భాగింపబడుతుంది. 38 ఇంటూ 6000 వేస్తాయి. ఇది 3తో భాగింపబడితే ఇది 3తో భాగింపబడట్లేదు, ఇది 3 తోటి భాగింపబడట్లేదు. మళ్ళీ ఈ 2 సున్నాలు 1 సున్నా, 3 సున్నాలు, 3 సున్నాలున్న ఆప్షన్లు ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. మళ్ళీ ఇక్కడ చూస్తే రైట్ 1 ఇంటూ 152. 52 అనేది 4 తోటి భాగింపబడుతుంది. 0 కాకుండా వచ్చిన నంబర్ 4 తోటి భాగింపబడాలి. మనం ఎలా చూసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 100 ఇంటూ 1520. 100లో 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 1 సున్నా ఉంది. ఆన్సర్లో 3 సున్నాలు రావాలి. 3 సున్నాలు కాకుండా ఉన్న ఆప్షన్లను తీసేశాను. 10,000ని తీసేశాను. నెక్స్ట్ది 6,000ని తీసేశాను. 100 అనేది 3తో భాగింపబడట్లేదు, ఇది కూడా 3తో భాగింపబడట్లేదు. 38 ఇంటూ క్వశ్చన్ మార్క్ 3తో భాగింపబడితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. ఇది తీసేశాను. ఇక్కడ 3 సున్నాలు తీసేస్తే మిగిలింది 4 2. 2 సున్నాలు 1 సున్నా. 52 అనేది 4 తోటి భాగింపబడుతుంది. అంటే 0 కాకుండా వచ్చిన నంబర్ 4తో భాగింపబడాలి. మ్యాథమెటిక్స్ని మనము ఏ యాంగిల్లో చూసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? బేసిక్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ టిక్ మార్క్ చేయడం కాదు, ఆన్సర్ని అటు ఇటు తిప్పితే కూడా మీ మైండ్, నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎప్పుడూ కూడా క్రికెట్ ఆడితే కనుక బ్యాట్స్మెన్ ఎలా ఆడతాడు సార్? వాడు హాఫ్ సైడ్ వేస్తే హాఫ్ సైడ్ బ్యాట్ కొట్టాలి, టాస్ వేస్తే ఇట్లా కొట్టాలి, లెగ్ సైడ్ వెళ్తే రైట్ ఇది ట్విస్ట్ చేయాలి. బ్యాట్ ఒకటే, కానీ మనము బ్యాట్ని తిప్పే విధానము, ఆడే విధానము బాల్ని బట్టి ఉంటుంది. బాల్ అనేది ఇక్కడ ఒక యాప్టిట్యూడ్ ప్రాబ్లం లాంటిది. యాప్టిట్యూడ్ ప్రాబ్లం ఏ రకంగా ఇచ్చినా కానీ మనకు బ్యాటింగ్లో ఎలా ఆడాలి అని తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం ఆడితే ఐ థింక్ వీ విల్ బీ ఎ వెరీ సక్సెస్ఫుల్ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ బేసిక్ క్లాస్, ఇంకా నేను మొత్తము 36 ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ అయ్యేటట్టు చూస్తాను. మీకు బేసిక్ అర్థమైంది అనుకుంటా. ఈరోజు మనం క్లాస్లో ఏం చేశాము? లాస్ట్ డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఈ మొత్తము 3 క్లాసులు స్పెషల్ సెషన్లో అన్ని ఎగ్జామ్స్లో ఎలా ఉపయోగపడతాయి